ఋషివర్య. ప్రణామం ఋషివర్య. విచ్చేయండి. ప్రణామం ఋషివర్య, తమరికి స్వాగతం. ఋషివర్య, పరాశర, దేవి వత్సల, విధాత తమరికి శుభం కలిగించుగాక. ఋషివర్య, తమరెందుకు ఉద్విగ్నంగా ఉన్నారు? అవును ఋషివర్య, దేవగురువు బృహస్పతి మమ్మల్ని స్వర్గలోకానికి ఆహ్వానించారు. మేము మా తపస్సిద్ధి వలన సదేహులమై స్వర్గానికి వెళ్ళాం కూడా. కానీ అక్కడ మాకు ఓ చేదైన అనుభవమైంది. చేదు అనుభవమా? ఎలాంటి చేదు అనుభవం? క్రౌంచుడనే ఒక గంధర్వుడు దుర్వ్యవహారం చేశాడు. అంత మేము అతన్ని శపించాం. దాంతో మా మనస్సు అత్యంత ఉద్విగ్నమయ్యింది. మనస్సు నిలవటం లేదు. ఇది సర్వవిదితమే. తమ బాధని ఇతరులకు చెప్పుకోవడం వలన ఎంతో శాంతి లభిస్తుంది. అందుకని మేము మా మనస్థితిని మీకు చెప్పవచ్చాం. దాంతో మా మనస్సు శాంతిని పొందుతుందని. సరే, మేము వెళతాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. మిత్రమా నారదా, స్వర్గంలోని మహోత్సవానికి నీకు ఆహ్వానం అందియే ఉంటుంది. అదేమిటి? ఆ మహోత్సవానికి ఆహ్వానం నీకు లభించిందా? నా వంటి యోగిని ఆ ఉత్సవానికి ఎవరు పిలుస్తారు? నారాయణ నారాయణ. మరి నేను భోగినా? నన్ను పిలుస్తారనుకోవడానికి. మిత్రమా పర్వత, మిత్రమా పర్వత, నీవిప్పుడు ఏం చూసావని అలా నవ్వుతూనే ఉన్నావు. యోగి భోగి మాటలు విని అకస్మాత్తుగా ఆ దృశ్యం స్మరణకి వచ్చింది. మిత్రమా పర్వత, ఏ దృశ్యము? నువ్వు వానరముఖుడవయ్యి ఉదాసుడవయ్యి ఉండి కూడా నువ్వప్పుడు ఎంత హాస్యాస్పదంగా కనిపించేవాడివో. నారాయణ నారాయణ. మిత్రమా పర్వత, ఆ విషాద పర్వాన్ని మరవటమే ఎంతో మంచిది. ఎప్పుడు ఆ విషయం గుర్తొచ్చినా నాకు పాపం ఆ దమయంతి స్మరణకి వస్తుంది. నారాయణ నారాయణ. చంద్రదేవ, శాప విముక్తుడవైన పిమ్మట కూడా తమరు విచారంగా ఉన్నారే? దేవర్షి, దేవేంద్రులు స్వర్గలోకంలో మాకు శాప విముక్తి కలిగిన సందర్భాన నృత్య సంగీతాల ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. అక్కడొక దుర్ఘటన జరిగింది. అందుకే విచారంగా ఉన్నాం. దుర్ఘటన? ఎలాంటి దుర్ఘటన? అక్కడ గంధర్వుడు క్రౌంచుని చేయి ఋషి వామదేవుల చేతికి తగిలింది. అంతవారు క్రౌంచుని శపించి మూషికంగా మార్చేశారు. చివరికి వారే చెప్పి ఉన్నారు, శ్రీ గణేశుని ద్వారానే మూషకుని ఉద్ధారణ జరుగునని. దేవర్షి, కృపచూపి ఈ సందేశాన్ని శ్రీ గణేశులకు అందజేయండి. అంతా క్రౌంచ గంధర్వుని ఉద్ధారణ జరుగుతుంది. ఇక మేము మమ్మల్ని దోష విముక్తుల్ని గావించుకుంటాం. లేదు 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 లేదు. శ్రీ గణేశులు నాపై కోపంగా ఉన్నారు. అటువంటప్పుడు వారి వద్దకు వెళ్ళనా? ఇది ఉచితం కాదు. మీరిద్దరూ నన్ను క్షమించండి. మరి చూడండి, ఓం నమః శివాయ.
మూషికం ఆశ్రమంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దాన్ని పట్టుకోవడం మా వల్ల కావట్లేదు. పట్టుకుందామంటే కరుస్తుంది. మమ్మల్ని క్షమించండి, మేము అక్కడికి వెళ్ళలేం. అవునవును, వెళ్ళాం. ఓ శివశంకర, దయ చూపండి. ఈ పాపిష్టి మూషికం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మొత్తం ఆశ్రమంలోనే ఉపద్రవాల్ని సృష్టిస్తోంది. ఇది దయ చూపండి. ఓ పరమేశ్వర, ఈ మూషికం ఆశ్రమాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. దీని ఉపద్రవాలకి భయపడి ఆశ్రమం అంతా భయభీతులవుతున్నారు. ఓ ప్రభు, కృప చూపండి. దీని ఉపద్రవాల్ని ఆపండి. ఈ మూషిక ఉపద్రవాల్ని శాంతింపచేయండి ప్రభు, శాంతింపచేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, ఈ మూషికం శివభక్తిని ప్రకటిస్తోంది. శ్రీ గణేశ, అద్భుతం. స్వామి, ఈ గణేశ భక్తి మూషికం ఏమని సంకేతం ఇస్తోందంటే ఈ కష్టాన్నించి బయటపడటానికి మనం శ్రీ గణేశుని ఆరాధించాల్సి ఉంటుందని. ఈ రహస్యమేమిటో పరమశివులే చెప్పాలి. గంధర్వుడైన క్రౌంచుని మూషిక రూపం పరాశర ఋషి ఆశ్రమంలో ఉపద్రవాన్ని సృష్టించి వాతావరణాన్ని భయంకరంగా అల్లకల్లోలం చేసింది. అంతేకాక ఆ చుట్టుపక్కల ఉన్న కుటీరాల్ని కూడా భస్మీపటలం చేసేసింది. పరాశర ఋషి శిష్యులు భయపడి ఒక్కొక్కరుగా ఆశ్రమం నుంచి పలాయనం చిత్తగిస్తారు. ఈ సంఘటనతో ఋషి ఎంతో వ్యథ చెందుతాడు. ఋషిపత్ని వత్సల మరియు ఋషి పరాశరుని ఎదుట ఈ ఆపద నుండి బయటపడేందుకు కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది. అది వారు పరమేశ్వరుని శరణుజొచ్చి ఆయనను ప్రార్థించటమే. ఓం నమః శివాయ. జై మహాదేవ, జై శివశంకర, జై మాతా పార్వతి. రండి ఋషి పరాశర. మాత, ఆ మూషికం నుండి మమ్మల్ని రక్షించండి. మూషికమా? మూషికం నుంచి రక్షణ? అవును మాత, అది సాధారణ మూషికం కాదు, అత్యంత బలశాలి ఉపద్రవ మూషికం. మా ఆశ్రమాన్నంతా ధ్వంసం చేసింది ఆ మూషికం. శిష్యులందరూ దాని బాధతో పారిపోయారు. అంతేకాక ఆ మూషికం పూరేకులు ఆకులతో శ్రీ గణేశుణ్ణి కూడా స్థాపించింది. సంకేతం ఇచ్చింది ఇక శ్రీ గణేశులే మమ్ము ఉద్ధరించగలరని. పరమేశ్వరులు ఇప్పుడు సమాధిలో లీనమై ఉన్నారు. వారిని సమాధి నుండి లేపుట ఉచితము కాజాలదు. పైగా గణేశుని ఏ కృత్యంలోనూ వారు కల్పించుకోవడానికి ఇష్టపడరు కూడా. అయితే తమరే ఏదైనా చేయండి మాత. శ్రీ గణేశులు తమ ప్రియపుత్రులు, తమ ఆదేశాన్ని తప్పక పాటిస్తారు. పుత్రా గణేశ, శీఘ్రమే కైలాసంపై ఉపస్థితుడుగా. పుత్రా గణేశ, శీఘ్రమే కైలాసంపై ఉపస్థితుడుగా. ప్రణామం మాత, నన్ను ఎందుకు పిలిచారు? పుత్రా గణేశ, ఋషి పరాశరుని సంకటాన్ని దూరం చేయి. పరాశర ఋషికి కష్టమేమిటి మాత? శ్రీ గణేశ, ఆశ్రమంలో ఒక శక్తిశాలి అయిన మూషికం ఉపద్రవాల్ని సృష్టిస్తోంది. అది సంకేతం ఇచ్చింది అది తమరి కృపని పొందిన పిదపే శాంతిస్తుందని. దయ చూపండి శ్రీ గణేశ. మేము మాత ఆజ్ఞానుసారులం ఋషివర్య. తమరు ఆశ్రమం చేరేందుకు పూర్వమే ఆ మూషికం ఉపద్రవాలు శాంతించగలవు. జై మాతా పార్వతి, జై గణేశ. పరమేశ్వర,
శివశంకర, నేనేం చెయ్యాలి శివశంకర? ఈ మూషికం పరుగులెత్తి పరుగులెత్తి నా ప్రాణాలు తీస్తోంది. ఓ మహాదేవా, దీనికి మార్గాంతరం చూపండి. ఓ ప్రభు, మార్గాంతరం చూపండి. మాతా, శ్రీ గణేశ, చింతించకు మాత. గణేశుడుండగా తమరి ప్రాణాలు ఎవ్వరూ తీయలేరు. ఈ మూషికాన్ని నేను ఇప్పుడే సరైన మార్గానికి తెస్తాను. పరిగెట్టు పరిగెత్తు పరిగెత్తు, పరిగెత్తు. మమ్ము తప్పించుకుని ఎక్కడికెడతావు? ఓ విఘ్నహర్త గణేశ, తమరు నన్ను ఉద్ధరించారు. నన్ను మూషిక రూపం నుంచి విముక్తుని చేశారు. నేను మీకు రుణపడి ఉంటాను. క్రౌంచ, నువ్వు మూషిక రూపం నుండి ఎప్పటికీ ముక్తుడివి కాలేవు. నువ్వు శపించబడ్డావు. ఇక శాపం బాధపడ్డ హృదయం నుంచి వేదనాభరితంగా వెలువడిన వేదవచనం అవుతుంది. అది ఎన్నటికీ అసత్యం కాజాలదు. శ్రీ గణేశ, మరో మార్గం సెలవీయండి. నేను మూషిక రూపంలో కూడా ఎన్నడూ దూషణ పొందకూడదు. ఇక నా జీవితం నాశనం అవరాదు. నేనెప్పటికీ తమరి సేవలోనే ఉండాలి. క్రౌంచ, జీవితాంతం మా సేవలో ఉండాలంటే నువ్వు మూషిక రూపంలో మా వాహనంగా మారాల్సి ఉంటుంది. మా వాహనమైన పెదప నువ్వు లాభమే పొందగలవు. భక్తులచే నివేదించబడ్డ ప్రసాదం నీకు ప్రాప్తించగలదు. నాకు తమరి ఆదేశం శిరోధార్యం. నేనెప్పటికీ తమరి వాహనాన్నే ఉంటాను. కానీ నాదొక ప్రార్థన. ఏమది? నేను గంధర్వుడిని. నన్ను సంగీతం నుంచి వంచితుని చేయకండి. ఎప్పుడు కావాలన్నా గంధర్వుడినై ఆడాలి, పాడాలి. తథాస్తు. నేను తమరికి కృతజ్ఞుని శ్రీ గణేశ. పార్వతీనందుడు శ్రీ గణేశునికి జయము. జయము. విఘ్నహారక శ్రీ గణేశునికి జయము. జయము. మూషిక వాహనుడు శ్రీ గణేశునికి జయము. పార్వతీనందనుడు శ్రీ గణేశునికి జయము. ప్రథమ పూజ్యుడు శివసుతుడు శ్రీ గణేశునికి జయము. ప్రణామం పితా మహాదేవ. ప్రణామం మాతా పార్వతి. వామదేవుని శాపం వల్ల క్రౌంచునికి ప్రత్యేక హాని కలుగలేదు. కానీ విశేష లాభం అవశ్యం కలిగింది. వారి శాపమే తగలకుంటే గణేశుని వాహనమయ్యే భాగ్యం ఎలా కలిగేది? గణేశుడు కూడా ప్రశంసాపాత్రుడే. అతనికి మూషిక రూపంలో వాహనం సంప్రాప్తించింది. జరిగినది, జరుగబోతున్నది, జరుగబోయేది అదంతా తమరి కృప యొక్క పరిణామమే. ఇక మాకు గణేశలోకం వెళ్ళ అనుజ్ఞనీయండి ప్రభు. స్వామి వచ్చేశారు.
స్వామి, మూషిక వాహనం. ఈ మూషికం మా వాహనమై ఉంటుంది. శివాయ.